మీరా శారదాని పూరిని రూమ్లో బంధించి శరత్ చంద్రకి ఫోన్ చేసి చెప్తుంది. ఇక కంగారుగా బిందు పక్కకి వెళ్ళి కేపీకి విషయం చెప్పగానే కేపీ ఇంటికి బయలుదేరుతాడు. శారద రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. పూరి ఓదార్చడానికి ట్రై చేస్తూ ఏడుస్తూ ఉంటుంది. మీరా టెన్షన్గా అటు ఇటు తిరుగుతుంది. శరత్ చంద్ర కోపంగా ఇంటికి బయలుదేరుతాడు. మరోవైపు భూమి గగన్లు బాధపడుతూ ఉంటారు. ఇక ఎలాగైనా ఈ బాధ నుండి బయటపడడానికి ఆలోచించిన భూమి చెర్రీతో ప్లాన్ వేయడం స్టార్ట్ చేస్తుంది. భూమి అడిగిన దానికి చెర్రీ 2 చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు. చెర్రీ అని భూమి అడుగుతుండగా ఏంటేంటేంటి, మా పెద్దమ్మని మా నాన్నని కలపడానికి నేను నీకు హెల్ప్ చేయాలా ఏంటి, మా అన్నయ్య చేతిలో నేను చావాలని చూస్తున్నావా అని అంటూ ఉంటాడు చెర్రీ భూమిని. ప్లీజ్ నువ్వు కాకపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు చెర్రీ, అయినా నీ గురించి నీకు తెలియట్లేదు అని భూమి అంటూ ఉండగా నా గురించి నాకు తెలిసేదేంటి, నా చావు మా అన్నయ్య చేతిలో చూడాలని నీకున్నట్టుంది అని అంటూ ఉంటాడు చెర్రీ. అలా కాదు చెర్రీ, నేను చెప్పేది విను అని అంటుండగా నువ్వు నన్ను బాగా మోసేస్తున్నావని పొగిడేస్తున్నావని నాకు తెలుసు, కానీ నేను పడిపోను అని అంటూ ఉంటాడు చెర్రీ. అలా కాదు చెర్రీ, నేను చెప్పేది నిన్ను పొగడడం కాదు, నీలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అంతే. అయినా నువ్వు లేకపోతే మీ అన్నయ్య దగ్గర నేను ఆశ్రయం పొందేదాన్నా, మా నాన్న ఎవరో నేను తెలుసుకోగలిగేదన్నా. అంతెందుకు, నిన్నటికి నిన్న కూడా నన్ను కాపాడడానికే కదా నువ్వు నక్షత్ర మెడలో తాళి కట్టావు అని చెర్రీని మునగ చెట్టు ఎక్కిస్తూ ఉంటుంది భూమి. ఓహో నిజంగా కదా, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని అంటూ మెలికలు తిరుగుతూ ఉంటాడు చెర్రీ. అమ్మో అయినా నేను చేయను అని చెర్రీ అనగానే నువ్వు టూ ఇంటెలిజెంట్ చెర్రీ, కానీ ఇంటెలిజెన్స్కి భయం ఎక్కువ అనగానే నన్ను పిరికివాన్ని అంటున్నావా అని కోపంగా అంటాడు చెర్రీ. నేను చెప్పేది విను చెర్రీ, కానీ ఇంటెలిజెంట్ మేధావుల్లో కొందరు ధైర్యంగా ఉంటారు, అందులో నువ్వు ఒక్కడివని చెప్తున్నా అని అంటూ ఉంటుంది భూమి. ఇక మరోవైపు శివ భూమి తమ్ముడు ఆ బొమ్మని పట్టుకొని శరత్ చంద్ర ఇల్లెక్కడా అని వెతుకుతూ అదే రోడ్డుకి వస్తాడు. దూరం నుండి భూమిని గమనించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడున్న వాళ్ళందరినీ శరత్ చంద్ర ఇల్లెక్కడా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే, నేను ధైర్యవంతుణ్ణి అని చెర్రీ అంటూ ఉంటాడు భూమితో. సరే నువ్వే ప్లాన్ అయినా చెయ్యి, నేను హెల్ప్ చేస్తాను, నీకే ప్లాన్ తట్టకపోతే నేను నీకు ప్లాన్ చెప్తాను, పద ఇక్కడ నుండి వెళ్దాం అని అంటూ ఉంటాడు చెర్రీ. అలాగే వెళ్దాం పద అని అంటూ కార్ దగ్గరికి నడుస్తూ ఉండగా అక్కడ దగ్గరలోనే శివ భూమి శరత్ చంద్రాల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కార్ ఎక్కపోతున్న భూమికి తన వాళ్ళెవరో అక్కడున్నట్టు మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఏమైంది భూమి అని చెర్రీ అడుగుతుండగా నా వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తున్నారు, ఇక్కడ నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తున్నారు అని భూమి అడగా నీ వాడిని నేనున్నాను కదా అంటాడు చెర్రీ. అదో రకంగా చూస్తుంది భూమి. అదే నీ మేనత్త కొడుకుని ఉన్నాను కదా అంటున్నానంతే అని చెర్రీ అంటూ కారెక్కమనగానే కారెక్కుతుంది భూమి కారెక్కడం చూసిన శివ అక్క అక్క అంటూ కారు వెనకాల పరిగెడుతూ ఉంటాడు. కానీ కారు ఆగదు, వెళ్ళిపోతుంది. ఇక ఏడుపు ముఖం పెట్టేస్తాడు శివ. ఇక శరత్ చంద్ర కోపంగా ఇంట్లోకి వస్తాడు. ఎక్కడ ఆ శారద ఎక్కడ అనగానే మీరా వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి శారద చేయి పట్టుకొని బరాబరా లాక్కొస్తూ ఉంటుంది. నీకెంత ధైర్యం నా ఇంటికి రావడానికి, పెళ్ళిళ్ళలో నా కూతుర్ని నన్ను అవమానించారు, విడాకులు ఇచ్చినట్టే ఇచ్చి పేపర్స్ని కొట్టేశారు అని అంటుండగా నిజంగా చెప్తున్నాను, ఆ పేపర్స్ ఎక్కడికి పోయాయో నాకు తెలీదు అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. దొంగతనం చేసిన వాళ్ళు నిలదీస్తే దొంగతనం చెయ్యాలని చెప్తారే తప్ప చేశానని ఒప్పుకుంటారా అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఎవరి మీద ఒట్టు పెట్టమన్నా పెడతాను, లేదు నేను ఆ పేపర్స్ తీయలేదు అని ఏడుస్తూ ఉంటుంది శారద. ఇక మళ్ళీ దొంగ ఓట్లు దొంగలు ఎన్నైనా పెడతారు అని అంటూ మీరా వైపు తిరిగి ఇప్పుడేం చేయమంటావు, మళ్ళీ డైవర్స్ పేపర్స్ పైన సంతకాలు పెట్టించమంటావా అని శరత్ చంద్ర అడుగుతుండగా లేదు ఇంకా పెద్దగా జరగాలి దీనికి అని అంటూ ఉంటుంది మీరా.
అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ అమాయకురాలైన మీరా కరెక్ట్గా చెప్పింది బావా అని అంటూ లోపలికి వస్తుంది. అక్కడున్న బామ్మ ఈవిడ కూడా వచ్చింది, ఇంకేం చేస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమంటున్నావు అపూర్వ అని శరత్చంద్ర అనగానే, అంతకన్నా పెద్దగా చేయాలి. ఇప్పుడు విడాకుల పేపర్స్ పైన సంతకాలు పెట్టినా కూడా ఆ తర్వాత కేపీ శారద కలవకుండా ఊరుకుంటారా? విడాకులిచ్చిన కోర్టు వీళ్ళకి కాపలా కాస్తుందా? ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళు లేచిపోతారు అని అపూర్వ అనగానే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శారద. అంతకు మించి జరగాలి బావా, దీని తాలి తెగాలి అని అనగానే ఇక శారద తట్టుకోలేక ప్లీజ్ అంత పని చేయకండి అని అపూర్వ కాళ్ళపై పడగ్గా విసిరి కొడుతుంది అపూర్వ. అంత పని చేయకండి, శారద తాలిని తెంచితే నా కొడుకు చచ్చినట్టే అని అనగానే అవును చచ్చినట్టే, ఆ శారద దృష్టిలో చచ్చినట్టే. మీరా పసుపు కుంకాలతో ఉంది, మన దృష్టిలో లోకం దృష్టిలో కేపీ బ్రతుకున్నట్టే, దాని దృష్టిలో చచ్చినట్టే. ఇది మా ఇల్లు, మా నిర్ణయమే ఫైనల్. వెళ్ళు మీరా, వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. నార్మల్గా ముత్తైదువులతో ఈ పని జరిపిస్తారు, కానీ వెరైటీగా ప్లాన్ చేయి అని అంటూ ఉండగా అలాగే అంటూ మీరా వెళ్ళిపోతుంది. శారదాని అపూర్వ గోరంటాకు కలిసి లాక్కొచ్చి బయట కూర్చోబెడతారు. నక్షత్ర పూరిని కంట్రోల్ చేయడానికి గట్టిగా పట్టుకుంటుంది. బిందు పూరి బామ్మ ఏడుస్తూ ఉంటారు. కేపీ వస్తూ ఉంటాడు. ఇక వితంతువులు వస్తారు, కానీ శారద ఏడుస్తూ గింజకుంటూ ఉండగా నువ్వు నాకు సహకరిస్తే సరి, లేదంటే నీ కూతురు బ్రతుకు నాశనం చేస్తాను అని అపూర్వ బెదిరించగానే సైలెంట్ అయిపోతుంది శారద. పసుపులో నీళ్లు పోసి ఆ వితంతువులు శారద ముఖానికి రాసి పెద్ద కుంకుమ బొట్టు పెట్టి పైనుండి నీళ్లు కుమ్మరిస్తూ ఉంటారు. శారద తలపై నుండి నీళ్లు కుమ్మరిస్తూ ఉంటారు ఆ వితంతువులు. పూలదండలను తీసేస్తూ నొదుటున్న కుంకుమని చెరిపేస్తూ గాజులు వేసి గాజులు పగలగొడుతూ ఉంటారు. శారద వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇక కానివ్వండి, ఇంకా ఎందుకు చూస్తున్నారు, ఆ తాళి తెంచేయండి అని అనగానే శారద ఏడుస్తూ ఉంటుంది. పక్క నుండి బిందు పెద్దమ్మ మెడలో తాళి కట్టింది నాన్న కదమ్మా, ఆ తాళి తెంచితే నాన్న చచ్చిపోయినట్టే, ఒక్కసారి ఆలోచించమ్మా అనగానే బిందుని లాగి పెట్టి కొడుతుంది మీరా. కానివ్వండి అని అనగానే శారద మెడలో తాళి తెంచుతూ ఉంటారు వితంతువులు. ఇక భూమి టైంకి వస్తుందా, గగన్ వస్తాడా, శారద మెడలో తాళి తెగుతుందా, కేపీ ముందుగా వస్తాడా? ఈ కార్యాన్ని ఎవరు ఆపుతారు? గొడవ పెద్దదవ్వనుందా? రాను నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.